Hey guys, welcome to my channel Pro Maths. Exercise 2.1. Okay, so sets chapter lo 2.1 first bit first question. Which of the following are sets? Justify your answer. Okay, first bit first one. So we have to justify our answer also. Okay na. So before that we should say which is set or and which is not a set. Okay, first one. The collection of all the months of a year beginning with the letter J. అంటే ఒక ఇయర్లో జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? ఓకే, ఇయర్ అంటున్నాడు కాబట్టి మీ ఇష్టం, సెట్కి నేమ్ ఏ పెట్టొచ్చు, బి పెట్టొచ్చు, సి పెట్టొచ్చు, అప్ టు జెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో మంత్స్ జేతో స్టార్ట్ అవ్వాలి అంటున్నాడు కాబట్టి నేను జే ఈక్వల్ టు అని రాసుకుంటున్నాను. ఓకేనా. సి చెప్పండి. జనవరి, ఫిబ్రవరి, నో, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, July, August, September, October, November, December. Okay, that's it. So J తో స్టార్ట్ అయ్యే మంత్స్ ఏమున్నాయి? జనవరి, జూన్, జూలై. ఓకే, దిస్ ఈజ్ అ సెట్. ఓకే, సో సెకండ్ వన్. ఫస్ట్ వన్లో చూడండి అమ్మ, ఇది సెట్ కాబట్టి ఈజ్ అ సెట్ అని రాసేయండి. ఓకే, ఈజ్ అ సెట్. ఓకే, సెకండ్ వన్ చూడండి. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇది సెట్ అవునా కాదా ఫస్ట్ చూద్దాం. ఇది సెట్ ఎలా అవుతుంది అసలు? ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే 10 మెంబర్సే లేరు కదా, ఇంకా చాలా మంది ఉంటారు. అవునా, ఎంతోమంది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఉంటారు. ఓన్లీ 10 మెంబర్స్నే మనం చూస్ చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. సో దీని ఆన్సర్ ఏంటి? నాట్ ఏ సెట్ ఆర్ నాట్ సెట్ అని కూడా రాయొచ్చు. సో థర్డ్ వన్ చూడండి. అ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్మెన్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో వరల్డ్ మొత్తంలో 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్ రాయాలంట. సో వరల్డ్ మొత్తంలో అంటే చాలామంది బ్యాట్స్మెన్ ఉంటారమ్మా క్రికెట్లో, అది కూడా ది బెస్ట్ చాలామంది ఉంటారు. అందులో 11 మెంబర్స్ని రాయాలి అంటే ఇది కూడా కష్టం. ఓకేనా. సో ఇది కూడా నాట్ సెట్ ఆర్ నాట్ సెట్. ఫోర్త్ వన్ చూడండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. అంటే మీ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారో అంతమంది నేమ్స్ మీరు రాసుకోవచ్చు. బాయ్స్ కాబట్టి బి అని పెట్టుకుందాం. సపోజ్ వినీత్, ఓకే, అండ్ పవన్, రోహన్, అండ్ నెక్స్ట్ వన్ మోర్ నేమ్ వికాస్, ఓకే, అండ్ వన్ మోర్ నేమ్ వచన్. ఓకే, లైక్ దట్ యూ కెన్ రైట్. ఓకే, అండ్ ద ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో సెట్. అవునా, సెట్. దీన్ని ఎలా రాసుకుంటాం మనం? చూడండి, సెట్ ఎలా రాసుకుంటాం? సపోజ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి ఈ ఈక్వల్ టు, ఓకే, 0, 2, 4 అండ్ సో ఆన్ ఇలా రాయొచ్చు మనం దీన్ని కూడా. ఓకేనా. సో ఇదమ్మా ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ బిట్. ఓకే, సెకండ్ బిట్ చూడండి అమ్మా. If A equal to set of 0, 2, 4, 6 and B equal to 3, 5, 7, okay, C equal to P, Q, R, then fill the appropriate symbol belongs to or not belongs to in the blanks. ఓకేనా. అంటే ఇవి ఎట్లా చేయాలి అంటే, సపోజ్ ఫస్ట్ వన్ తీసుకోండి. 0-A అన్నాడు అంటే 0 బిలాంగ్స్ టు ఏ ఆర్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అనేది చెప్పాలన్నమాట మనం. ఓకే, అంటే ఎలా చూస్తారు? ఇప్పుడు ఏ సెట్లో 0 ఉందా? చూడండి, ఏ సెట్లో 0 ఉందా? ఉంది, కాబట్టి ఇది బిలాంగ్స్ టు. ఓకే, ఓకే. సెకండ్ వన్ చూడండి. 3-C అన్నాడు అంటే 3 బిలాంగ్స్ టు సి ఆర్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు సి. అంటే సి అనే సెట్లో 3 ఉందా? సి సెట్లో 3 ఉందా? లేదు కదా. సో డస్ నాట్ బిలాంగ్స్ ఆర్ నాట్ బిలాంగ్స్. ఓకే, థర్డ్ వన్ చూడండి. 4-B అంటే బి సెట్లో 4 ఉందా? చూడండి, బి సెట్లో 4 ఉందా? లేదు, డస్ నాట్ బిలాంగ్స్. ఫోర్త్ వన్ చూడండి. 8 ఏ సెట్లో 8 ఉందా? ఏ సెట్లో 8 ఉందా? లేదు కదా, డస్ నాట్ బిలాంగ్స్. ఓకే, నెక్స్ట్ సి సెట్లో పి ఉందా? సి సెట్లో పి ఉంది కదా, బిలాంగ్స్ టు. బి సెట్లో 7 ఉందా? బి సెట్లో 7 ఉంది కదా, సో ఇది కూడా బిలాంగ్స్ టు. అంతే, చాలా చాలా ఈజీ అమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కూడా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.